చెప్పేది. కానీ మనం అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల నుండి విడిపింపబడ్డాం. సంఘములో ఉన్న మనకు ఇవన్నీ కూడా పట్టవు, ఇవన్నీ పని చేయవు మన ముందు. అవి వచ్చి డ్రామాలు వేస్తాయి, అంటే వెళ్ళిపోతాయి. దానికి మళ్ళీ ఎవరి దగ్గరకో వెళ్ళి ఆయన వచ్చి ఇలా ఊగిపోయి చెయ్యేస్తేనే నువ్వు కింద పడిపోవాలి అనేది ఏమి లేదు. ఆల్ యూ నీడ్ ఈజ్ జీసస్. నీకేం కావాలంటే యేసుప్రభు కావాలంతే. యేసుప్రభువును అనుకుని, ప్రభువా నేను నీ బిడ్డను కదా, ఏంటి డ్రామాలు వేస్తున్నాడు అంటే వెళ్ళిపోతాడు. చాలా సింపుల్ ఇవి. ఓకే, కానీ ఇవి ఉన్నాయి, లేవనుకోకండి, లేవు అని అనుకోవద్దు, ఇవి ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు ఇవ్వబడ్డాడు? పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్న శక్తి ఏమిటి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఇలాంటి అంధకార సంబంధమైన క్రియల నుండి, అంధకార సంబంధమైన దురాత్మ ప్రభావాల నుంచి, దుష్ప్రభావాల నుంచి వాటిని జయించడానికి మనకు శక్తినిస్తాడు.